సూపర్గా ఉంది. సూపర్ సూపర్ సూపర్. ఇలాంటి మూవీకి చాలా దాంట్లో ఏం డ్యాన్స్ కానీ బాగుంది. అందరు ఫ్యామిలీ మొత్తం పాటలన్నీ దాంట్లో కలిపారు. డైరెక్టర్గా అయితే ఈసారి డైరెక్టర్ గారికి హెడ్స్ అప్ చెప్పాలి. ఎవరైనా ట్రోల్ చేశాడు పగిలిపోద్ది. భగత్ సింగ్ తాలూకా మేము చెప్పుకుంటాను అసలు అన్న. బొమ్మ బ్లాక్ బాస్టర్ అన్న. సినిమా అయితే చాలా బాగుంది. ఫైట్లు అసలు వేరే లెవెల్ అన్న. ఫైట్స్కి ఫైట్, ఆడియన్స్కి నచ్చిన ప్రతిదీ ఒక కాంపాక్ట్గా ఒక మిక్సింగ్ లాగా మొత్తం పెట్టి ఒక మూవీ తీశారు. ఫ్యామిలీ చూడొచ్చు. ఎమోషన్కి ఎమోషన్, లవ్కి లవ్, సాంగ్స్ అండ్ మెయిన్ తొలి ప్రేమల సాంగ్ ఒకటి ఉంటుంది. అది ఆడియన్స్ ఖచ్చితంగా చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు అది చూడంగానే. అండ్ పవన్ కళ్యాణ్ గారి ఫైట్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మూవీ వేరే లెవెల్లో ఉంది. కావాలని నెగిటివ్ చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు. అది సినిమా చూస్తే రీమిక్కా కాదనేది అర్థమవుతుంది. రీమిక్ అనేవాడు ఎవడన్నా ఇక్కడ నాకు గవక్క వినిపిస్తామని చెబుతా కొడతా ఖచ్చితంగా. ఫ్యాన్స్ కోసం చెప్పిన డైలాగ్స్ కదన్నా, అది నిజంగా జరిగిన డైలాగ్సే కదా. ఒక మనకి గవర్నమెంట్ పరంగా కానీ ఎక్కడైనా బయట జరిగిన డైలాగ్స్ సినిమాలో వాడారు. ఎక్కడ జరగని డైలాగ్స్ వాడలేదు. ఏదైతే కంటెంట్ కావాలో కంటెంట్ క్లియర్గా ఉంది. పండక్కి ఒక సినిమా చూడాలనుకునే వాళ్ళు నవ్వుకోవాలనుకున్నా కానీ, ఎమోషన్ ఫీల్ అవ్వాలనుకున్నా కానీ, ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఈ మూవీ చూస్తారు. యాక్షన్ కూడా ఉంది. పొలిటికల్ డైలాగ్స్ ఉంటాయన్న. ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్లో నడిచిన సినిమాకి పొలిటికల్ డైలాగ్స్ లేకుండా ఎలా ఉంటాయి? ఖచ్చితంగా పొలిటికల్ డైలాగ్స్ చాలా బాగా వెళ్ళి మూవీ ఎక్సలెంట్ లుక్ ఉంది అన్న. మ్యూజిక్ వేరే లెవెల్ ఉందన్న. మ్యూజిక్ బీజిఎం మటుకి చాలా బాగుంది. ఖచ్చితంగా డిఎస్పీ తమన్ కలిసి కొట్టిన మ్యూజిక్ అనేది మూవీకి చాలా ప్లస్ అయింది. మూవీ మటుకి బ్లాక్ బాస్టర్ అన్న. థ్యాంక్ యూ.